సో హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము కైన్ మాస్టర్ వీడియోస్ ని ఎలా ఎడిట్ చేయాలనేది, కైన్ మాస్టర్ ఉన్న యాప్స్ ని, అప్లికేషన్స్ ని ఎలా యూజ్ చేయాలనేది మనం తెలుసుకోబోతున్నాము. దానికోసం మనం మొబైల్ స్క్రీన్ మీదకి వెళ్దాము. సో ఇది మొబైల్ ఫోన్ ఇంటర్ఫేస్ మనది ఇది. సో దీంట్లో మనము కైన్ మాస్టర్ యాప్ ని సెలెక్ట్ చేసుకుంటాము. క్రియేట్ న్యూ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నాక 16:9 రేషియో ఉంది కదా, ఫ్రేమ్ రేట్ ఇదే సెలెక్ట్ చేసుకుంటాం. క్రియేట్ అని చెప్పి కింద తర్వాత ఫోన్ ని అడ్డంగా పెట్టుకోవాలి. అప్పుడైతే మనకు బెటర్గా ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దీంట్లో మనం ఏ వీడియో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియో తీసుకుంటున్నా. ఇది కాకుండా ఇంకోటి, ఇది ఈ వీడియోని ఎడిట్ చేద్దాం మనం దీంట్లో. సో ఇది ఎక్స్ట్రా తీసుకున్నాను నేను ఒక వీడియో. సో దీన్ని క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని డిలీట్ చేస్తే ఆ వీడియో వెళ్ళిపోతుంది. ఈ వీడియోని మీకు ఎడిట్ చేసి నేను చూపిస్తుంది దీంట్లో ఎట్లా ఎడిట్ చేయాలని. కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ అనేది ఇట్లుంటుంది దీని టైప్లో. ఈ రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది కదా, మీడియా, లేయర్, రికార్డ్, ఆడియో అని చెప్పి ఈ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మనం మొబైల్కి మైక్రోఫోన్ యూజ్ చేసి మనం దీన్ని ఎడిట్ చేస్తున్నాక కూడా మనం మాట్లాడుకునే మాటలు రికార్డ్ చేసేటట్టు ఛాన్స్ ఉంటుంది. ఇంకా రికార్డు ఇది ఆడియో. దీన్ని క్లిక్ చేస్తే దీంట్లో ఉన్న మన మొబైల్ గ్యాలరీలో ఉన్న ఆడియోస్ని ఈ వీడియో బ్యాక్గ్రౌండ్లో మనం యూజ్ చేస్తుంటాం. చాలా వీడియోస్లో మీకు కనిపించినట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా యాడ్ చేస్తారంటే దీని ద్వారా కూడా ఇక్కడ కూడా యాడ్ చేస్తారు, మళ్ళీ దీంతో పాటు క్రోమా కీలో కూడా యాడ్ చేస్తారు. లేయర్ వైజ్ నాకు క్లిక్ చేస్తే ఇందులో మీడియా ఉంది, ఎఫెక్ట్ ఉంటుంది, స్టిక్కర్, హ్యాండ్ డ్రాయింగ్ ఉంది, టెక్స్ట్ అని చెప్పి ఉంది. ఇందులో మన అన్నిటికంటే బెటర్గా మనకి యూజ్ అయ్యేది, నార్మల్గా మనం చాలా యూజ్ చేసేది మీడియానే. మీడియా పైన క్లిక్ చేస్తే మనకి ఉన్న మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్, వీడియోస్ అనేటివన్నీ ఉంటాయి. మన లాస్ట్ టైం ఉంది క్యాంపింగ్ వీడియో, దాన్ని ఎడిట్ చేసిన thumbnail ఉంది. దీన్ని క్లిక్ చేసుకుందాము. పక్కన క్యాన్సిల్ ఆప్షన్ కొడితే ఆ thumbnail అనేది దీనిపైన వచ్చేస్తుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లా కనిపిస్తుంది. మళ్ళీ మీకు మనకి ఎక్కడి నుంచి ఎక్కడ కావాలనేది దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో ట్రిమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ యానిమేషన్, ఓవర్లే ఇవన్నీ కనిపిస్తుంది కదా మీకు. ఇందులో ట్రిమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు మనము ఇది చూసుకొని ఈ లెఫ్ట్ సైడ్కి కట్ చేద్దాం అనుకున్నాం. ట్రిమ్ ఓకే చేస్తాము. ట్రిమ్లో కనిపిస్తుంది కదా, ట్రిమ్ లెఫ్ట్ అని చెప్పి ఉంది, ట్రిమ్ రైట్ అని చెప్పి ఉంది. లెఫ్ట్ అంటే ఏంటంటే లెఫ్ట్ సైడ్లో కట్ అయిపోతుంది, రైట్ అని క్లిక్ చేస్తే రైట్ సైడ్ది కట్ అయిపోతుంది. స్ప్లిట్ అని చెప్పి సెంటర్లో కట్ అవుతుంది. మనకి లెఫ్ట్ సైడ్ది అవసరం లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ది కట్ చేసినాం, లెఫ్ట్ సైడ్ది కట్ అయిపోయింది. ఈ ఉన్న ఫోటోని మనం జూమ్ అవుట్ చేయొచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది మనం రైట్ సైడ్లో పెట్టుకుందాం. ఒక రైట్ సైడ్లో మనం టాపిక్, సపోజ్ ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం, లాస్ట్ వీడియో గురించి మాట్లాడినాం. అప్పుడు ఏం చేద్దామంటే దానికి సంబంధించిన ఫోటో కానీ ఏమైనా ఉంటే ఇట్లా పైన డిస్ప్లే పైన చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ తెలిసిపోయింది మీకు. దీని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంది అనుకుందాం రైట్ సైడ్, ఇప్పుడు సేమ్ ఇట్లా దీన్ని ప్రెస్ చేసి ట్రిమ్ రైట్ సైడ్ కట్ అయిపోయింది. ఇందాక లెఫ్ట్ సైడ్ కట్ చేసినాం, ఇందాక రైట్ సైడ్ కటింగ్ గురించి మీకు తెలిసిపోయింది. ఇందులో మీకు మీడియా గురించి తెలిసింది. టెక్స్ట్, ఈ టెక్స్ట్ మనం ఏదైనా యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. నేను సపోజ్ నా పేరు యాడ్ చేసుకుంటా, పవన్ అని చెప్పి ఉంది, ఓకే కొట్టినా. అప్పుడు టెక్స్ట్ అనేది మనకు డిస్ప్లే పైన కనిపిస్తుంది. ఇది ఆఫ్టర్ ఈ క్యాంపెయినింగ్ వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా మీకు టెక్స్ట్ అని చెప్పి. ఈ టెక్స్ట్ని క్లిక్ చేస్తే యానిమేషన్ ఫాంట్ సైజ్ ఉంది, మన ఫాంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఇలా ఆండ్రాయిడ్ ఫాంట్ మన డిస్ప్లే మనం డౌన్లోడ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో మనకు నార్మల్గా మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇదేం యూజ్ చేయను నేను. దీన్ని మళ్ళీ మనకు ఇది సరిగా కనిపించట్లేదు, ఓన్లీ నార్మల్గా కనిపిస్తుంది. దీన్ని కొంచెం హైలైట్గా చేసి అట్రాక్టివ్గా చేయడానికి అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ సెలెక్ట్ చేసుకుంటే బ్లాక్ సైడ్లో వచ్చింది, బ్లాక్ కలర్లో వచ్చింది. సో మనం దీన్ని కలర్ కూడా డిఫరెంట్ చేయొచ్చు. బట్ ఓకే, బ్లాక్ సైడ్ మనం బ్లాక్ కలర్ ఓకే చేసుకుందాము. ఓకే చేసిన తర్వాత షాడో ఆప్షన్ ఉంది, షాడో కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాము. ఓకే, గ్లో అని ఉంది, గ్లో వైట్ తీసుకుందాం ఈసారి. వైట్ తీసుకున్నాము, కొంచెం గ్లో. ఇప్పుడు ఇది కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇందాక దానికంటే. మళ్ళీ దీంట్లో కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. పింక్ తీసుకుందాం, బేబీ పింక్, ఇట్లా మన బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అయ్యేటట్టు. సో ఇట్లా తీసుకున్నాక తీసుకోవచ్చు, లేదా మన ఇష్టం ఏదైనా కలర్ తీసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాము, ఇది నార్మల్గా పెట్టుకున్నాం ఇట్లా. సో దీన్ని మనం కూడా యానిమేట్గా చేసుకోవచ్చు, ఇట్లా బ్లింక్ అవుతున్నట్టు, కదులుతున్నట్టు. మనకి మన వీడియోకి దీనికి సంబంధం లేదు కాబట్టి ఇది మీకు చూపించడానికి తీసిన నేను. ఓన్లీ దీన్ని డిలీట్ తీసేద్దాం దీన్ని. మళ్ళీ దీన్ని ఒకవేళ వద్దు అనుకుంటే దీన్ని డిలీట్ చేయొచ్చు. సో ఇది ఇట్లా అనిపించింది మీకు. ఇప్పుడు దీంట్లో మీరు టెక్స్ట్ని పైన ఎట్లా చూపించాలని చూసిర్రు, మళ్ళీ దాంతోపాటు వీడియో పైన ఇమేజ్ని ఎట్లా స్టే చేయాలనో మీరు చూసిర్రు, దీన్ని ఎట్లా కట్ చేయాలని చూపించిన. ఇప్పుడు సపోజ్ మన వీడియోని ఎట్లా ఎడిట్ చేయాలని కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్ ఉంది, మనం ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం, ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతున్నామో అక్కడ వరకు మాత్రం ఉంచేసుకొని
ట్రిమ్ స్పీడ్ అని ఉంటుందా, లెఫ్ట్ సైడ్లో అవసరం లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇది కట్ చేసేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ ఇది కట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ నుంచి ఇది వస్తుంది మనకు. ఓకే అయింది కదా ఇది. సో దీని తర్వాత మిక్సర్ అని చెప్పి కనిపిస్తుంది. దీంట్లో మనం వాల్యూమ్ని ఎడిట్ చేయొచ్చు, వాయిస్ని ఎడిట్ చేయొచ్చు. దీంట్లో మనం ఇది పెంచుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ వాల్యూమ్ ఉంది, ఇది కొట్టవచ్చు. దీని ద్వారా మనం వాయిస్ అనేది కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు. ఇది స్పీడ్, ఇది నార్మల్ స్పీడ్ నడుస్తుంది, 1x పైన నడుస్తుంది. దీన్ని మనము డబల్ స్పీడ్లో స్పీడ్ కూడా చేయొచ్చు. ఒక సపోజ్ మనం మాట్లాడుతున్న మాటలు మనకు మెల్లగా వినిపిస్తున్నట్టు కానీ, మెల్లగా మాట్లాడుతున్నా కానీ అట్లా అనిపించినప్పుడు దీన్ని మనము 2x పైన తీసుకెళ్తే ఇది 2x పైన వెళ్ళిపోతుంది. మీకు కొంచెం స్పీడ్గా చూపిస్తాను నేను, ఎందుకంటే అన్ని ఆప్షన్స్ని కవర్ చేయాలంటే ఒక వీడియో 1 అవర్కి వెళ్ళిపోతుంది. సో ఇది 2x పైన క్లిక్ చేసిన, ఒకవేళ మనకు వద్దు అనిపిస్తే మళ్ళీ స్పీడ్ పైనకి వెళ్ళి 1x పైన తీసుకోవచ్చు. 0.5 కూడా ఉంటుంది. ఇది స్పీడ్ కవర్, ఇది అవసరం లేదు. ఇది మనకి ఏంటంటే వీడియోని మధ్యలోకి వెళ్ళాక హైగా స్పీడ్ చేయడానికి, లోగా చేయడానికి పనికి వస్తుంది. ఇది ప్యాన్ జూమ్. ఇది ప్యాన్ జూమ్ మనకు కొంచెం సమ్ టైమ్స్లో మనకి యూజ్ అవుతుంది. దీనికోసం ఏం చేయాలంటే ప్యాన్ జూమ్ కోసం ఫస్ట్ ఆఫ్ పెద్ద లాంగ్ వీడియోని కట్ చేయడానికి రాడు. ఫస్ట్ ఈ వీడియో ఉందిగా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ చేసుకోవాలి. దీన్ని సెంటర్లో ట్రిమ్ చేయాలి. ఓకే, ట్రిమ్ చేసిన తర్వాత చిన్న వీడియో అనేది క్లిప్ క్రియేట్ అయింది కదా, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. దీనికి యూజ్ చేయడానికి వస్తుంది ప్యాన్ జూమ్. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఫస్ట్ 2 ఇమేజ్లు కనిపిస్తాయి మళ్ళీ, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. స్టార్టింగ్ ఇమేజ్ పెద్ద చేసుకొని ఇట్లా సిస్టమ్ పెట్టుకుందాం. ఓకే, సెకండ్ ఇమేజ్ని నార్మల్గానే ఉంచేద్దాం. సో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చినప్పుడు ఇట్లా కనిపిస్తుంది ప్లే చేసినప్పుడు. ఇట్లాంటి ఎఫెక్ట్ అనేది దీని ద్వారా కనిపిస్తుంది మీకు. ప్యాన్ జూమ్, అది రొటేట్ మిర్రర్. దీన్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ సిస్టమ్ ఇందాక అవతల సైడ్ ఉండే కదా, ఇవతల సైడ్కి వచ్చింది, ఇవతల సైడ్ ఉండే అవతల సైడ్కి వచ్చింది. అట్లా ఇది రొటేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మ్యాజిక్ రిమూవర్. బ్యాక్గ్రౌండ్ మనం గ్రీన్ స్క్రీన్లో మనం రికార్డ్ చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మ్యాజిక్ రిమూవర్ చాలా హెల్ప్ అవుతుంది మనకు, ఎక్స్ట్రా ఎడిట్ చేయకుండా. వాల్యూమ్ ఇవన్నీ ఉన్నాయి, ఈక్యూ, రికార్డ్, ఇవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క వీడియోకి మీరు ఒకటే వీడియోకి అన్ని ఆప్షన్స్ ట్రై చేసి చూడండి. మీకు ఏ ఆప్షన్ అయితే అవసరం ఉంటుందో అవే యూజ్ చేయండి. ఇవి మాక్సిమం అయితే మనకు అవసరం పడే, మనకు మాక్సిమం అంటే ట్రిమ్ చేయడం మాత్రమే ఇంపార్టెంట్. లెఫ్ట్ సైడ్ మన వేస్టేజ్ తీయడానికి, రైట్ సైడ్ మన వేస్టేజ్ చేయమంటే కట్ చేయడానికి మాత్రమే మన ట్రిమ్ అనే ఆప్షన్ ఎక్కువ శాతం యూజ్ చేసే ఆప్షన్ ఒక్కటే. మన అవసరం ఉన్న పార్ట్స్ని ఉంచుకొని అవసరం లేని పార్ట్లని తీసేసి ఏదైతే కావాలో అవే ఉంచుకొని దీని వల్ల దగ్గర కనేసుకుంటే మనకి ఈ వీడియో అనేది మొత్తం ఎడిట్ అయిపోయిన తర్వాత మన పైన ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ కొట్టేసేయాలి. ఎక్స్పోర్ట్ కొట్టినప్పుడు ఇక్కడ క్వాలిటీ చూపిస్తుంది. హెచ్డి 1080p ఉంది కదా, 60 fps 1080p ఉంది కదా, దీని మీదే ఉండాలి. దీని మీదే ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్లో మనము 1080 మాత్రమే అప్లోడ్ చేయగలుగుతాము. 4K కూడా అప్లోడ్ చేస్తాం, కానీ అప్లోడింగ్ టైం చాలా వెళ్ళిపోతుంది, డేటా చాలా వెళ్ళిపోతుంది. సో దాని గురించి మనం నార్మల్గా 1080 పైన ప్రతి వీడియో రికార్డ్ చేస్తున్నాము. మనం ప్రతి వీడియో అప్లోడ్ చేయడం కూడా దీనిపైనే చేస్తాము. సో దీనికోసం సేవ్ యాజ్ వీడియో అని ఉంది కదా, సేవ్ యాజ్ వీడియో కొడితే ఇది మనకు ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది, సేవింగ్ అవుతుంది. ప్లీజ్ డో నాట్ క్లోజ్ కైన్ మాస్టర్ ఆన్ యువర్ టర్న్ ఆఫ్ యువర్ డివైస్. ఫోన్ మనం ఆఫ్ చేయొద్దు, నార్మల్ కిచెన్ ఉంచాలి. 1%, 2% ఇట్లా పర్సెంటేజ్ 100% క్లియర్ అయిన తర్వాత మన వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయ్యి ముంగటికి వస్తుంది. దీని ద్వారా మనము ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని మళ్ళీ కైన్ మాస్టర్ నుంచి అయిపోయిన తర్వాత మనము క్రోమ్లోకి వెళ్ళి ఆడ నుంచి మన యూట్యూబ్ స్టూడియో ఆన్ చేసి అందులో డౌన్లోడ్ మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది సెకండ్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఈ వీడియోలో మీరు కైన్ మాస్టర్ గురించి, ఎడిటింగ్ గురించి, ట్రిమ్ చేయడం గురించి, ఆడియో గురించి, మళ్ళీ అట్లనే ఇమేజెస్ని ఎట్లా పైన యాడ్ చేసుకోవాలని మొత్తం టోటల్గా మీరు తెలుసుకున్నారు ఈ వీడియోలో. సో బ్యాక్ వచ్చేద్దాము. ఈ వీడియోలో మొత్తం మీరు తెలుసుకున్నారు కదా ఇదంతా. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇమేజ్ని ఎట్లా ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్ ఎట్లా క్రియేట్ చేయాలనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేర్పిస్తాను నేను. అప్పటి వరకు మరి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది.